హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువన్ డే క్రియేషన్. నేను ఈరోజు అయితే చామదుంప ఫ్రై చేస్తున్నానండి. సో చూసారుగా, ఫస్ట్ అయితే నేను పీల్ చేసుకుని వాటిని అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదండి, ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి కదా. సో నేనైతే కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్, అంటే ఎంత కాదండి, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అది కుక్ అవ్వడానికి. సో ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఓవెన్లో అయితే ఒక 2 మినిట్స్ అయితే వాటిని హీట్ చేస్తున్నాను. సో గడ్డ అనేది కొంచెం మెత్తబడుతుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ఓవెన్లో ఒక 2 మినిట్స్ కానీ, లేక హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచాక కూడా గడ్డ అనేది మెతుకు అవుతుందండి. సో 2 మినిట్స్ అయ్యాక నేను ఓవెన్‌లోంచి తీసాను. చూస్తున్నారుగా, ఇలా ఇలా సాఫ్ట్‌గా అయింది. మరీ సాఫ్ట్‌గా ఏమి అవ్వలేదండి. సో నేను వాటిలో ఉన్న వాటర్ డ్రైన్ చేసి ఇలా టిష్యూ పేపర్‌తో అన్నిటిని కవర్ చేస్తున్నాను. సో ఏదైనా వాటర్ ఉంటే అది అబ్జార్బ్ చేసుకుంటది. చూసారుగా, నేనైతే వాటర్ అన్నిటిని నీట్‌గా తుడిచి ఆరబెట్టాను ఒక 2-3 మినిట్స్. దాని తర్వాత ముందుగా నేనైతే ఆయిల్ స్టవ్ మీద పెట్టేసానండి. ఆయిల్ వేడయ్యాక వాటిని డీప్ ఫ్రై చేస్తున్నాను చూడండి. అది కూడా లో ఫ్లేమ్‌లో. సో చేశాక ఫైనల్‌గా ఇలా వచ్చిందండి. దాంట్లో కొంచెం తగినంత సాల్ట్, ఎందుకంటే మేము ఆల్రెడీ కుక్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా. సో మీరు మళ్ళీ చూసుకొని యాడ్ చేసుకోవాలండి. కొంచెం మిర్చి పౌడర్, మన కారం పౌడర్ కొంచెం యాడ్ చేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటే మీకు చామదుంప ఫ్రై రెడీ. నాకు ఇక్కడ వచ్చే వరకు తెలియదండి ఇలాగ కూడా ఫ్రై చేసుకోవచ్చని. మా ఫ్రెండ్ వారి ఇంట్లో తిన్నాక నాకు నచ్చితే నేను మళ్ళీ ట్రై చేశాను. సో దానికి సైడ్గా మేమైతే ఈరోజు టమాటా పప్పు చేసుకున్నామండి. 2 కాంబినేషన్ సూపర్.